నుంచి కూడా మనం చూడాలి. ఇక తెలంగాణ ఇమేజ్ నేషనల్ డ్యామేజ్, పరువు తీసిన సీఎం ఏకిపారేసిన జాతీయ మీడియా అంటూ కూడా చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంది అంటే పూర్తి స్థాయిలో ఒక్కసారి చూడండి. చరిత్ర కాలం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ధనిక రాష్ట్రం. ఈ వాస్తవాన్ని కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి నేటి దాకా పదే పదే చెప్పేవారు. తలసరి ఆదాయం జిఎస్డిపి వృద్ధి రేటు సాక్షిగా తెలంగాణ ఎంత సుసంపన్నమైందో ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. తద్వారా తెలంగాణ పరపతి పెంచడంతో పాటు భారీ ఎత్తున పరిశ్రమలను ఆకర్షించారు. ఈ వ్యూహంతలోని కాంగ్రెస్ నేతలు ఆయనను తప్పు పట్టించేందుకు, బోన్లో నిలబెట్టేందుకు తెలంగాణ అప్పుల పాలైందంటూ కొత్త రాగం అందుకున్నారు. ఢిల్లీ మీడియా సమావేశాలలో, జాతీయ ఛానళ్లలో ఇంటర్వ్యూలను ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ పాలన తిట్టడం కోసం తెలంగాణ రుణగ్రస్తమైందని, మూలధనం లేదని మాట్లాడారు. దీంతో తెలంగాణ ఇమేజ్ నేషనల్ లెవెల్లో డ్యామేజ్ అయింది. కేసీఆర్ పరిపాలన సాగిన 10 ఏళ్ల పాటు తెలంగాణ నేషనల్ సెలబ్రిటీగా నిలిపిస్తే మొన్న ఇండియా టుడే కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ ఇమేజ్ కి నేషనల్ లెవెల్లో డ్యామేజ్ జరిగింది. గత 10 రోజులుగా ఏ జాతీయ స్థాయి పత్రికను తిరిగేసినా లేదా మీడియా ఛానల్ చూసినా తెలంగాణ పేరు ప్రతిష్ట దెబ్బతీస్తే వార్తలు ఎక్కువ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ, ఆర్థిక సంక్షేమంలో చిక్కుకున్న తెలంగాణ, ఎండిపోయిన పంటలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ, రైతులకు ఆత్మహత్యలకు అడ్డాగా తెలంగాణ, కంపెనీలు మరలిపోతున్న రాష్ట్రంగా తెలంగాణ, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ, అభివృద్ధి ప్రాజెక్టులు పడకేసిందిగా తెలంగాణ. వారవ్వా ఇగో జాతీయ మీడియా చిత్తు రాస్తున్నది. మన తెలంగాణ ఇజ్జత్ ఇస్తున్నది. ఒక తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ ప్రాంత బిడ్డగా బాధపడుతున్నాను నేను. లిటరలీ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేను ఎందుకు ఈ పదాన్ని ఇజ్జత్ పోతుంది నాది. బట్టలు ఇప్తాలి నేషనల్ మీడియా అనేది. అరే ఇంట్లో తినడానికి తిండి వేనా, అమ్మ మంచిగా మటన్ బిర్యానీ కూర తిన్నాం రా అంటాం. మన ఇజ్జత్ తీసుకుంటాం. మనం అప్పుల పాలంటే మన తెలంగాణ ధనిక రాష్ట్రం భయ్. ఆ పేరు చెప్తే 4 పరిశ్రమలు వస్తే, తద్వారా ఉపాధి అయితే ఎంతో కొంత బాగుపడతాం కదా. ఈరోజు వైఆర్టీవీకి సంబంధించి నేను చెప్తున్నా కష్టాలు నష్టాలు వార్తలు చదువుతాను ఏం బాజాప్తుగా. తెలంగాణలో ఏం జరుగుతున్నది ఏం కథ అని చెప్తలేనా లేదా? ఊరిలో ఇల్లు సల్లగుండా తెలంగాణ ఇజ్జత్ ఇస్తున్నారు రా భయ్. నా తెలంగాణ పరువు తీస్తున్నారు. 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు. దేనికోసం నా తెలంగాణ రాష్ట్రం? 1969లో 600 మంది అమరవీరులైలు. దేనికోసం? నా తెలంగాణ కోసం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత బాధ అనిపిస్తుందంటే ఐఎమ్ రియల్లీ సారీ టు సే. నిజంగా ఇజ్జత్ పోతుంది మన తెలంగాణ ప్రాంత బిడ్డలు. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక చూడు, పరువు తీసిన సీఎం ఏకిపారేస్తున్న జాతీయ మీడియా ఇజ్జత్ ఇస్తుంది. ఇక మీడియాకి ఏదైనా దొరికితే అవుతుందా? కుక్కకు బొక్క దొరికినట్టే మా మీడియా వాళ్ళకు. నిజంగా చెప్తున్నా, మా మీడియా ఎంత దరిద్రం అయితే కుక్కకు బొక్క దొరికిన, కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని లంగై ఉన్నాయి అనుకో, అది సెకండరీ. కానీ మీడియాకు ఇక కుక్కకు బొక్క దొరికినట్టు తయారైపోతుంది. 500 కోట్లను కూడా పెట్టలేం. ఎన్నికల బరిలో దిగాక వెనకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సింది. ఈ క్రమంలో హామీలు ఇచ్చిన ప్రభుత్వం తరఫున కనీసం 500 కోట్లను కూడా మౌలిక వసతులకు, పెట్టుబడులకు ఖర్చు లేని పరిస్థితులలో ఇప్పుడు నెలకొంది. ఈ నెల 8న ఇండియా టుడే కాంక్లేవ్ లో రేవంత్. మొన్నటి వరకు తెలంగాణ రికార్డుల వార్తలు, ఇప్పుడు జాతీయ మీడియాలో సీన్ రివర్స్. అప్పులు, రైతు గోరస్తా స్కామ్లు, వెళ్లిపోతున్న కంపెనీలు అంటూ కాంగ్రెస్ పాలనపై వార్తలు. సీఎం అప్పుల వ్యాఖ్యలతో బయట చులకన పరపతి గాల్లో కలిసిందన్న పారిశ్రామికవేత్తలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత ఇజ్జత్ పోతుంది తెలంగాణదంటే ఇక ఇనుర్రి. అందుకే కంపెనీలు బయటకి. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇంటి పెద్ద వాటిని చక్కబెట్టాలే కానీ సంసారాన్ని బజార్ పాలన పెడతారా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అలాగే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మౌలిక వసతులు ఏమాత్రం నిబంధనలు కేటాయించాలనే పరిస్థితులలో లేవని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తుండే కొత్త కంపెనీలు రాష్ట్రానికి ఎలా వస్తాయి? యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది? అందుకేనేమో తెలంగాణ నుంచి కంపెనీలు వేరే రాష్ట్రానికి తరలి వెళ్తున్నాయి. రతన్ మిశ్రా ఏంజల్ ఇన్వెస్టర్ బెంగళూరుకు సంబంధించిన ఆయన తెలంగాణ దారిలోనే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక 4000 కోట్లు ఆర్బీఐ నుంచి రుణం తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. ఇప్పుడు తెలంగాణ దారిలోనే కర్ణాటక భారీ అప్పులు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ రేవంత్ పై టైమ్స్ నౌ కథనాన్ని ఉటకాయిస్తూ ఆచితూచి మాట్లాడారు. రాష్ట్రీయ ఆర్థిక పరిస్థితి, దాంతోపాటు ప్రభుత్వం చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, తీసుకుంటున్న విధానాల పరమైన నిర్ణయాలను బట్టి రాష్ట్ర పరిశ్రమలు క్యూ కడతాయి. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలే ఆచితూచి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సాయికాంత్ యువ పారిశ్రామికవేత్త. ఇక దీంతో పాటు ఇంకొక పంచాయతీ ఉంది. నేడు రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ 3.10 లక్షల కోట్లుగా అంచనా. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మంత్రివర్గ భేటీ, 11 గంటల 14 నిమిషాలకు ప్రవేశపెట్టిన బట్టి మండలి ముందు తేలనున్న దుద్దుల పడిపోతున్న రాబడి, రిజిస్ట్రేషన్ల ఆదాయంతో ఇప్పటి వరకు 8000 కోట్ల లోటు. రియల్ ఎస్టేట్ చతికిల పడి అనుకున్న లక్ష్యాన్ని చేరని శాఖ 2500 కోట్లకు తగ్గిన మద్యం రాబడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ వైఆర్టీవీ పుణ్యాన మద్యం దాయటోళ్ళ సంఖ్య కూడా తగ్గాలి కోరుకుంటున్నా కదని ఇగో మన ఇజ్జత్ తీస్తున్నారు. ఒకసారి మనం ఆలోచిద్దాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు మీరు ఏమన్నా అనుకోరి, ఎట్లా అనుకోరి, ఇప్పుడు మన ఇంట్లో సంసారం మంచిగా లేదనుకో, మన సంసారాన్ని రోడ్డు మీదే పోయి నా పిల్లం గిట్లా, నా కొడుకు గిట్లా, నా బిడ్డ గిట్లా, నా అవ్వ గిట్లా, నా అయ్య గిట్లా అని మన ఇజ్జత్ తీసుకుంటామా?
తీసుకోం. గట్లనే తెలంగాణ రాష్ట్రం గురించి జాతీయ మీడియా ముంగట మాట్లాడేటప్పుడు నా తెలంగాణ బ్రహ్మాండంగా ఉంది భయ్, ఏమైంది భయ్, అప్పులు అయితేనే ఉంటే పోతాయంటే, అభివృద్ధి అంటే అప్పులు రావాలి కదా అని మాట్లాడాలి. తెలంగాణలో అద్భుతమైన ఏది కంపెనీలు ఉన్నాయి మీరు ఒకసారి పోయి విజిట్ చేయండి అని చెప్పాలి. కానీ మా తెలంగాణలో అప్పుల పాలైంది, మా దగ్గర పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంటే ఇంకా అచ్చటోడు ఇవ్వడాన్ని అత్తడా. మన తెలంగాణ ఇజ్జతిస్తున్నారు భయ్. జాతీయ మీడియాలో పుంఖాల కథనాలు ఇక చూడ్రి. ఏ పత్రికలు మొత్తం అన్ని కలిపితే దగ్గర ఒక 1000 కిలోల పత్రికలు వెళ్తాయి. అంత అడ్డగోలుగా రాస్తున్నాయి తెలంగాణ మీద. ఇజ్జత్ పోతున్నది నా తెలంగాణ. నిజంగా నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. ఒక పౌరుడిగా తెలంగాణ ప్రాంత బిడ్డగా మానసిక వేదన అవుతుంది. నా తెలంగాణ గురించి గొప్పగా చెప్పాలి. ఏమున్నది భయ్, మా తెలంగాణ అద్భుతంగా ఉన్నది. కేసీఆర్ హయాంలో అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు మాది కూడా అవుతుంది. కొంచెం పరిపాలన అటు ఇటు అయింది, మన అద్భుతంగా అవుతుంది అని చెప్పాల్సిన ఈ ప్రభుత్వానికి సంబంధించిన సన్నాసులు ఈ రోజుకి ఇట్లా చెప్తారు. ఏం మాట్లాడాలి ఇలా గురించి? మాట్లాడితేనేమో నొప్పా. ఇక చూడయ్యా, సూర్య